హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచి చూడు. నో బాయిల్ నో ఆయిల్లో భాగంగా ఇవాళ నేను వచ్చేసాను డాక్టర్ లక్ష్మి గారింటికి. మరి మేడం మన కోసం సరికొత్త రెసిపీస్ ప్రతి ఎపిసోడ్లో పరిచయం చేస్తున్నారు కదా. ఆయిల్ లేకుండా బాయిల్ చేయకుండా అంటే కొంచెం ఆశ్చర్యం అనిపించిన ఈ రెసిపీస్ అయితే అద్భుతంగా ఉంటున్నాయి. మరి ఆలస్యం లేకుండా ఈ రోజు మనకు మ్యామ్ నేర్పించే రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే మ్యామ్. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా చక్కగా ఉన్నాను. సో మన యూఎస్ మ్యాంగో సీజన్ అయిపోతూ ఉంది. మ్యాంగోతో మంచి స్వీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది కూడా నో బాయిల్ నో ఆయిల్లో భాగంగా చూపించమని అడిగారు. మరి మా యూఎస్ కోసం ఈరోజు ఏ రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నారు యాక్చువల్గా మీరు? ఇది ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ అంటే అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేస్తున్నామా లేకుంటే కొన్ని పర్టికులర్గా అంటే ఇంట్లో? మ్యాంగో అండ్ పోమోగ్రానైట్, దానిమ్మ, మ్యాంగో. రైట్. అయితే మ్యాంగో మనం వేసుకోనట్టుగా మ్యాంగో కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. మ్యాంగోతో ఇంకేమైనా ప్రిపేర్ చేసుకోవచ్చా ఈ సీజన్కి తగ్గట్టుగా? మ్యాంగోతో అంటే పచ్చి మ్యాంగోతో మామిడికాయ అన్నం చేస్తాను, పులిహోర లాగా. ఓకే. మ్యాంగోతో నేను ఇంకా ఇది చేసి చీజ్ కేక్ లా చేస్తుంటాను. ఓకే. ఫైర్లెస్ క్యూసైన్ అని పెట్టుకుందాం అనుకుంటున్నాం. అమ్మో, అంత కష్టంగా ఉంది మేడం పేరు. విఎఫ్సి. అచ్చా, కేఎఫ్సి లాగా విఎఫ్సి. ఇది బాగుంది. ఓకే, ఈజీగా క్యాచీ నేమ్ ఎప్పి తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చెప్పేద్దాం. ఏమేం కావాలి? కొబ్బరి, బెల్లం, ఇలాచి, ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకున్నా. ఓకే. మఖానా, ఇదిగో రోస్టెడ్ మఖానా తెచ్చాను. రోస్టెడ్ మఖానాని అలా పౌడర్ చేశాను. ఓకే. చేసి ఇప్పుడు అది దీంట్లో కలుపుతాను. ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ గా మనకు కావాల్సింది ఫూల్ మకానా అండ్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పోమోగ్రానైట్ అండ్ మ్యాంగో. ఓకే. మ్యాంగో, బెల్లం, ఇలాచి. కొబ్బరి మెయిన్. కొబ్బరి లేకపోతే అసలు ఏ రెసిపీ కూడా పూర్తి కాదు మన నో బాయిల్ నో ఆయిల్లో. మరి ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సరే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నా. తీసుకొని ఈ పౌడర్ వేస్తాను. ఫుల్ మకని ఆల్రెడీ దీని నిండా కాల్షియం. ఇప్పుడు బయట అంతా దొరుకుతుంది కదా. అవును. కానీ ఇది చాలా మంచిది ఒంటికి. చాలా మంది తినరు. ఫ్రై అయినవే దొరుకుతాయి మ్యామ్? దొరుకుతాయి, రోస్టెడ్ దొరుకుతాయి. కొబ్బరి పాలు, ఇది కొబ్బరి పాలు మిక్స్ చేశారు కదా. ఏమి మిక్స్ చేశారు? బెల్లం, ఇలాచి. దీనికి క్వాంటిటీ ఏమైనా అవసరం ఉంటుందా మ్యామ్? లేకపోతే ఒక కప్కి 2 కప్స్. ఒక కప్పు మఖానాకి ఒక కప్ మఖానా పొడి చేశాను కదా, 2 కప్స్ పాలు, అది కొబ్బరి పాలు. బెల్లం కూడా అంత. ఇక్కడ కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ నార్మల్ పాలు కూడా దీంట్లో వేసుకోవచ్చా? నాకు డౌట్. వేసుకోవచ్చు. ఓకే. తినేవాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం కాచి చల్లార్చిన పాలలో వేసుకోవచ్చు. దానికంటే ఎక్కువ ఆరోగ్యం ఈ కొబ్బరి పాలు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఆరోగ్యం మఖానా. ఓకే. తామర పువ్వు గింజలు అంటారు. అవును. ఇది మనకి పాప్కార్న్స్ లాగా కూడా బయట దొరుకుతాయి. నేను అన్ని ఫ్లేవర్స్ చేస్తాను దీంట్లో. అంటే చీజ్ అండ్ ఆనియన్ అని అన్ని చేస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అంటే పుదీనా పౌడర్ అట్లా వేసి, గార్లిక్ పౌడర్ తో గార్లిక్, లెమన్ వేసి, లెమన్ పెప్పర్ వేసి అట్లా. స్క్వేజ్వాన్ అని కొంచెం టొమాటో కెచప్ ఇది వేసి చేస్తాను. ఓకే. జస్ట్ ఫ్రై చేసేయడమా? వేసేసి కడాయిలో ఫ్రై చేసేయడమే. ఓకే. సాయంత్రం స్నాక్ లాగా బాగుంటుంది. ఓకే. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. అది నానాలి కదా దీంట్లో. ముందు వేసేస్తే మళ్ళీ మెత్తగా అయిపోద్దేమో అని వేయలేను నేను. ఓకే. ఇదేంటి మనకి కొంచెం క్రిస్పీ లాగా ఉండాలా ఈ ఫుల్ మకానా? కొంచెం అంటే కొద్దిగా నానుతుంటది, పౌడర్ లా ఉన్నది. మిగిలినంత కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఫ్రూట్స్ ఉంటాయి కనుక అట్లానూ అది నడుస్తుంది. ఓకే. లాస్ట్ లో ఫ్రూట్స్ వేసుకుందాం. ఎక్కువగా ఇలాంటివి మనం ఫాస్టింగ్ టైంలో తీసుకుంటే బాగుంటుంది, కొంచెం బలంగా ఉంటుంది. అలానే ఆకలి అంత తొందరగా వేయదు. ఐస్ క్రీమ్ చేస్తాను దీంట్లో. మఖానా తర్వాత వాటర్లో నానబెడతాం. మఖానా, కాజు, ఖర్జూర్. అది కాసేపు పోయాక ఒక 2 అవర్స్ పోయాక మిక్సీకి వేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తే ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఓకే.
అసలు మీరు ఆ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూస్తే దాంతో ఒక 10 రెసిపీస్ కళ్ళతోనే చెప్పేస్తూ ఉంటారు. దీని మీద చాక్లెట్ వేస్తాను, ఓకే, మెల్టెడ్ చాక్లెట్ వేసేసి కలిపేస్తే చాక్లెట్ మకానా అయిపోతుంది. అదే చెప్తున్నాను కదా, మీరు అదే ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి చూడంగానే ఆ రెసిపీ ఏంటో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేము చూసినా చేయడానికి కూడా చాలా అది వస్తుందో రాదో. మామూలుగా పిల్లలకి అయితే ఈ మకానా మీద బెల్లం పాకం, నువ్వులు, అదొక మంచి స్నాక్ అవుతుంది. ఓకే, చూసారా, చూస్తుండగానే ఫుల్ మకానా చూసి మనకి ఒక 5 రెసిపీస్ చెప్పేశారు. ఐస్ క్రీమ్ చెప్పారు, మనం జస్ట్ రోస్టెడ్ ఫ్రై చేసుకొని దానిపైన పుదీనా, మీరు అన్నట్టు గార్లిక్, ఇట్లా అన్ని యాడ్ చేసుకుని ఫ్లేవర్స్. మామూలు ఏకాదశి రోజు ఫాస్టింగ్ కదా, ఇది బనానా వేసి మిల్క్ షేక్ చేసుకుంటాం, కొంచెం కొబ్బరి పాలు వేసుకొని. ఓకే, అసలు మిల్క్ లేనిది మనకి తెలియదు, ప్లస్ మిల్క్ కన్నా ఎక్కువ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా దీంట్లో అన్ని. ఓకే, ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఓన్లీ మనం 2 ఫ్రూట్స్ తీసుకున్నాము, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. బనానా బాగుంటుందా? బనానా కొంచెం నల్లగా అయిపోతుంది కదా, అందుకని అట్లా. ఓకే, పొమోగ్రానైట్, అలానే మీరు మ్యాంగో తీసుకున్నారు. యాపిల్ కూడా బ్లాక్ అవుతుందని. యాపిల్ కూడా అవుతుంది. అవును. తర్వాత చిట్కాలో ఒక చిట్కా, జామకాయ తింటే దాంట్లో పెక్టిన్ అని ఉంటుందన్నమాట. అదేంటంటే మనలో రక్తం, షుగర్ పేషెంట్ ఉంటారు కదా, వాళ్ళకి బెస్ట్ ఫ్రూట్ అది. ఓకే, ఇన్సులిన్ని వెంటనే వచ్చేలా చేయదు, చాలా స్లో ప్రాసెస్లో వస్తుంది అన్నమాట. అంటే లోపల గుజ్జు అనేది తినాలా? లోపల ఉంటుంది, ఒక కెమికల్ లాంటిది ఉంటుంది, పెక్టిన్ అంటారు దాన్ని. దానివల్ల ఇన్సులిన్ లెవెల్ తగ్గుతాయి అన్నమాట. ఓకే, వెంటనే పెరిగిపోతుంది. ఏదైనా ఫ్రూట్ తింటే షుగర్ లెవెల్ పెరుగుతుంది కదా, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి కాయ జామకాయ. ఓకే, చాలా మంది తొక్కనే తింటారు, లోపల ఏదైతే గింజలు ఉంటాయో దాన్ని పడేస్తూ ఉంటారు. అంటే మొత్తంగా ఉంటుంది దాంట్లో, ఎలాగైనా తినాలి అది. ఓకే, ఇది కలుగుతూ ఉంటుంది. లోగా మనకి మన వ్యూస్ కోసం మీరు ఎపిసోడ్ చేస్తున్నారంటే ముద్రలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టుగా ఇవాళ ఏం చెప్తున్నారు? ఇట్లా 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 60 సెకండ్స్ అంటే 2 మినిట్స్ అనాలన్నమాట, 2 చేతులు పెట్టుకొని. మనకి ఎలాంటి హెల్త్ ఇవి ఉండవు అన్నమాట. అంతా ఇది పట్టుకోవాలి, పట్టుకొని దీంతో ఉంటుంది కదా, కొంచెం కష్టమే. అచ్చా, ఇట్లా ఈ 2 కలవాలి. ఓకే ఓకే, స్మాల్ ఫింగర్ ని ఇట్లా పెట్టి ఇలా 60 సెకండ్స్ చేయాలి. ఎలాంటి డిసీజెస్ కానీ అంటే ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ మనకి ఇంకొకరి సహాయం కావాలనుకో అది ఉండదు అన్నమాట. ఎన్నాళ్ళన్నా మనం మనని చూసుకోవాలి, హెల్దీగా ఉండొచ్చు. ఇట్లా చేయాలి. ఇలా మనకి ఎన్నిసార్లు అన్నారు? 2 మినిట్స్ చేయాలి. ఇట్లా అర్థమైంది కదా. ఈ చిటికెన వేలు కలపాలి, కలిపి దీన్ని ఇట్లా ఇట్లా చేయాలి. ఓకే, డన్. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇది ప్రాక్టీస్ చేసుకుంటే కనుక బాడీలో ఏమున్నా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫుల్ మక్కని కూడా అందులో మిక్స్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఏమైనా ఫ్రూట్స్ వేసేసుకుందామా? ఫ్రూట్స్ అన్నీ వేసేసాము, అలానే పొమోగ్రానైట్, మ్యాంగో. మనం ఈ విధంగా మిక్స్ చేసేసి ఒక బాటిల్లో వేసేసుకొని ఇవి 2 బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు తాగుదాం అనుకుంటే అప్పుడు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అలా ఇందులోనే కరగనివ్వాలా? కాదు, ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఓకే, ఎందుకో సింపుల్గా అయిపోయింది ఫ్రూట్ సలాడ్. సో చూస్తున్నారు కదా, మకానా, కోకోనట్, ఫ్రూట్ మిల్క్, ఫ్రూట్ సలాడ్. ఓకే,
సో చూసారు కదా ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మనం ఫ్రూట్ సలాడ్ అంటే నార్మల్గా అన్ని ఫ్రూట్స్ని కట్ చేసేసి దాంతో మేము మిల్క్ మేడ్ వేసి లేకపోతే పాలు వేసి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది దాంట్లో మిక్స్ చేసి చేస్తాము. కానీ ఇక్కడ అంత హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరి పాలు అండ్ ఫుల్ మక్కని తీసుకున్నాము. దాంట్లో మ్యాంగో అంటే ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్ని వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎక్కడ మనం షుగర్ యాడ్ చేయలేదు, ఓన్లీ బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసాము. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసాము. సో దీన్ని టేస్ట్ చేద్దాం, తర్వాత ఇంకొక రెసిపీ కూడా నేర్చేసుకుందాం. సో రెండో రెసిపీ మనం ఏం ప్రిపేర్ చేయబోతున్నాము? ఖర్జూర్ కీరా రోల్స్. ఓకే, ఖర్జూర్ కీరా రోల్స్. కాజు, ఖర్జూర్, పిస్తా అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఓకే, మరి కీరా ఖర్జూర్ రోల్స్కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరా స్లైసెస్, ఖర్జూరం, తర్వాత కిస్మిస్, తర్వాత కాజు, పిస్తా, పల్లీలు. ఖర్జూరం, పిస్తా, కాజు, పల్లీలు కలిపి గ్రైండ్ చేసేసా. ఆ ముద్ద ఇది. ఓకే, ఇది గుచ్చడానికి ఇవి చాలా ఈజీ ప్రాసెస్. ఇందులో మనం ఎటువంటి బెల్లం ఏమీ వేయలేదు, స్వీట్నెస్ కోసం ఖర్జూరం తీసుకున్నారు. కాజు, పిస్తా, అలానే పల్లీలు, తర్వాత కిస్మిస్ తో మిక్స్ చేసిన గ్రైండ్ చేసిన దీన్ని ఇక్కడ రెడీగా పెట్టుకున్నాము. అండ్ రెడీగా మనకి కీరా కూడా స్లైసెస్గా కట్ చేసేసి ఒక బౌల్లో పెట్టేశారు. ఈ రెండింటితో మనకి రోల్స్ తయారు చేయబోతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఇవి తీసుకొని చిన్న చిన్న ఇవి చేద్దాం. దీంతో ఇట్లా డిస్క్లా చేసుకొని పెట్టుకుందాం. చాలా ప్రోటీన్ ఉంటుంది కదా ఇందులో, ఫుల్గా ఐరన్ ఉంటుంది. ఐరన్, ఎవరైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఇదే కదా తినమంటారు, ఖర్జూరాలు తినమంటారు, బీట్రూట్ తీసుకోమంటారు. అలానే డి విటమిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ఉందా? చాలా మంది ఎక్కువగా ఫేస్ చేసేది అంటే అవన్నీ యుఎస్ వాళ్ళ లెవెల్స్, అవన్నీ మనకు అవసరం లేదు. ఊరికనే ఏవో మందులు అమ్ముకోవాలని పెడతారు అంతే తప్ప దానివల్ల ఏమి యూజ్ ఉండదు. ఏం లేదు. డి విటమిన్ కావాలంటే డైరెక్ట్ గా మనం సన్ లో, ఎట్లాను మనం మొదటి నుంచి ఎండలో తిరిగే రకాలే కదా. అవును, అక్కడ ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉన్నవి ఇక్కడ మన మీద రుద్దుతున్నారు తీసుకొచ్చి. ఆ మందులన్నీ ఇస్తున్నారు, వారానికి ఒకటి వేసుకోమంటారు కదా. కాల్షియం అని చెప్పేసి టాబ్లెట్స్, వైటమిన్స్, అలా టాబ్లెట్స్ త్రూనే వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. అసలు ఈ బీపీకి, షుగర్కి ఉన్న లెవెల్స్ అన్నీ కూడా వాళ్ళ వంట, వాళ్ళకు ఉండాల్సినవి మనకు పెడుతున్నారు. వాళ్ళ పర్సనాలిటీస్ ఎక్కడ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి కదా, అవి తీసుకొచ్చి మనకు పెట్టి మన భయపెడతారు. ఈ లెవెల్స్ మీకు ఇంత వచ్చేసినాయి, అంత వచ్చేసినాయి అని. అదేం నిజం లేదు. ఇంకా ఇండియాలో ఈ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ లెవెల్స్ వచ్చాక మనకు తెలుస్తుంది ఏంటి అని. అప్పటిదాకా ఇవే కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు ఇవి చేసుకున్నా కదా, ఇప్పుడు ఒక్కొక్క కీరా ముక్కని తీసుకొని ఫస్ట్ కీరా ముక్కలన్నీ ఇక్కడ పెట్టుకుందాం. ఇది కీరాతోనే ఎందుకమ్మా రోల్స్ అన్నట్టు ప్లాన్ చేశారు? ఇంకా చాలా మంది కీరా తినరు కదా, పిల్లలు తినరు కదా. ఓకే, కీరా అవుతేనే మనకి సలాడ్లో తినే అలవాటు ఉంటుంది. ఓకే కదా. అచ్చా, ఒక స్టిక్తో ఇట్లా రోల్ లాగా. ఓకే, సింపుల్గా ప్రిపేర్ చేసేసాం. ఇలా ఇస్తే పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేశారు అనుకో, తీసుకెళ్ళిపోతారు కదా. ఏదో మమ్మీ కొత్తగా చేసింది అనుకొని తీసుకెళ్తారు కదా. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుందా అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా కీరా అనేది నార్మల్గాను తింటాం, దాంతో మధ్యలో స్వీట్ అనేటప్పటికీ ఆ రెండు కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. బాగుంది, ఈజీగా అయిపోయే ప్రాసెస్, చాలా హెల్దీ. అలా అని ఎక్కడ ఏది ఇందులో తక్కువ లేదు. ఒకసారి ఇదే లంచ్లా తీసుకెళ్ళిపోతాను. ఒక 5 చేసుకొని పట్టుకెళ్ళిపోతా, సరిపోతుంది. ప్రోటీన్ ఉంటుంది కదా.
యాక్చువల్గా జనరల్గా మనకు రైస్ అలవాటు అయిపోయి ఇలాంటివి అయితే కడుపు నిండుతుందా, సరిపోతుందా, మన స్ట్రెంగ్త్కి ఇది ఎంతవరకు కాస్తుంది, ఇలాంటివన్నీ డౌట్స్ వస్తుంటాయి. యాక్చువల్గా మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే మన పొట్ట ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంతకి ఇంత పెడుతున్నాం. అవునా, కుక్కించి మరీ పెడుతున్నాం. ఇంత పొట్టకి ఇంత పెట్టాల్సిన అవసరం ఉందా? కరెక్ట్. అది అరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటైనా పెట్టచ్చు, కానీ ఒకేసారి కుక్కి పెట్టడం వల్లనే పొట్టలు పెరుగుతూ ఉన్నాయి. ఓకే, రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా, చాలా తొందరగా రెడీ అయిపోయినాయి. వీల్స్ లాగా ఉన్నాయి. ఇలా పెడితే పిల్లలు తినకుండా ఉంటారు ఆ కీరాని. అవును. ఇక్కడ కీరా ప్లేస్ లో ఇంకేదైనా మనం యాడ్ చేయొచ్చు అంటే ఆల్టర్నేట్ ఇంకేం నేను ఆలోచించలేదు. నేను ఎప్పుడు కీరా చేస్తాను. ఫ్రూట్ యాపిల్ నల్లగా అయిపోతుంది, అసలు పిల్లలు తినేది కూడా తినరు. బనానా మెత్తగా అయిపోతుంది, బనానా పెట్టలేం. ఇంకొకటి వస్తుంది కదా బేరీకాయలు అవి ఉంటాయి కదా, అవి ఏమైనా కట్ చేసి పెట్టచ్చు, కానీ అవి తింటారు కదా ఎలాగో. కీరా లాంటివి లేకపోతే ముల్లంగి, ముల్లంగి అమ్మో, ముల్లంగి కూడా పెట్టచ్చు. అది కొంచెం ఉప్పు నీళ్ళు వేసి పెట్టేస్తే దాని వాసన పోతుంది. ముల్లంగి కూడా పెట్టచ్చు. ఇప్పుడు సీజన్ కాదు, లేకపోతే ముల్లంగితో అన్న చేస్తా అట్లా. ఓకే, ముల్లంగి తినరు కదా. అవును, తినరు. కీరా అన్న ఏదో సలాడ్ లో తింటారు కానీ ముల్లంగి అసలు తినరు. ఓకే, మరి మా కోసం ఒక మంచి చిట్కా, 2 ఎపిసోడ్ కూడా పూర్తి అయిపోతుంది కాబట్టి ఒక మంచి చిట్కా చెప్తా. గసగసాలు అసలు మంచిగా నిద్రపోవాలంటే నైట్ టైం గసగసాలు, బాదం, కొంచెం మిరియాలు పొడి చేసేసుకొని పటిక బెల్లంలో కలుపుకొని కొంచెం నీళ్ళ అది ఒక స్పూన్ వేసుకొని నీళ్ళు తాగేస్తే మంచిగా నిద్ర పడుతుంది. ఓ, గసగసాలు, కొంచెం బాదం, తర్వాత మిరియాలు. ఓకే, పటిక బెల్లం, మిరియాలు, గసగసాలు, బాదం, పటిక బెల్లం, ఈ 4ను పౌడర్ చేసేసి ఒక స్పూన్ కనుక మనం పడుకునే ముందు తీసుకుంటే కనుక నిద్ర హ్యాపీగా పడుతుందంట, ఎటువంటి స్లీపింగ్ టాబ్లెట్స్ అవసరం లేకుండా. చాలా మంచి చిట్కా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 బాదం తీసుకున్నారంటే ఒక 6 మిరియాలు, తర్వాత ఇంత చిన్న పటిక బెల్లం, గసగసాలు ఒక స్పూను ఓకే వేసి మిక్సీలో వేసేసి పొడి చేసేసి ఆ పొడి కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. ఆ పొడిని చేసుకోవచ్చు, రోజు చేసుకోవాలంటే కష్టం కదా. అవును, ఒక 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు. డన్, బాగుంది. మంచి నిద్రకి మంచి చిట్కా చెప్పేశారు. మరి అలానే ఒక ముద్ర కూడా మా కోసం. ఇది ఏదన్నా సరే ఒక 5 సెకండ్లన్నా ఉంచాలంట. ఇట్లా వచ్చినవి. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది? ఇది మన వాత పిత్త దోషాలు ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట. ఎసిడిటీ అది పోద్ది, వాయుముద్ర అంటారు అట్లా. ఓకే, ఇలా మనం ఒక 60 సెకండ్స్ అట్లా 30 సెకండ్స్ ఉంటే చాలా మంచిది. అసలు మనకి ఎఫెక్ట్ తెలుస్తుంటది మన బాడీలో పట్టుకుని ఉంటే. బ్లోటింగ్ కానీ ఏమి ఉండదు అన్నమాట. ఓకే, వేపాకు రసం తీసాను, తీసి వండిపోద్ది కదా, దాంట్లో బెల్లం కలిపి ఇవి కిస్మిస్ వేసి ఉండలు కింద చేసి పెట్టా. అది ఇంకా చేదుగుంటది కదమ్మా. చాలా మంచిది హెల్త్కి. అసలు ఒకటి తింటే అసలు ఆకలి ఉండట్లేదు, రోజంతా ఉండగలుగుతుంది అది తింటే. అవునా? మామూలుగా మాకు మా పిహెచ్డి స్టడీలో ఉంటది అన్నమాట. ఒక దాంట్లో అదేంటో ఒక అడవుల్లో, సహారా అడవుల్లో ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళు ఒక దుంప కనిపెడతారు అన్నమాట. అది తినేసి వారం రోజులు తిండి లేకుండా అడవిలోకి వెళ్ళిపోతుంటారు. అమ్మో, ఓకే. అది తెలుసుకొని ఒక మెడికల్ ఫార్మా వాళ్ళు వచ్చేసి ఆ మెడిసిన్ తీసుకొని వెయిట్ లాస్ మందు కింద చేసుకొని వాళ్ళకి ఏమీ అసలు బెనిఫిట్స్ ఇవ్వలేదు అన్నమాట. ఓకే ఓకే, అలా ఉంది ఇది. మీరు సొంతంగా కనిపెట్టారనమాట. గ్రేట్ గ్రేట్. వేపాకుని ఆ రసం తీసేసిన వచ్చిన పిప్పుతోని ఇంకొక రెసిపీ ప్రిపేర్ చేశారంట. చూసారా, ఆకలి అస్సలు వేయట్లేదా? సో యాక్చువల్గా ఎవరైనా బరువు తగ్గాలనుకునే వాళ్ళు మేడం చిట్కా కూడా హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. చాలా మంచిది కదా, వేపాకుతో షుగర్ తగ్గుతుంది. ఇది ఎలా రోజు పొద్దున్న తీసుకోవాలి? రోజు ఒకటి తినాలి. మార్నింగ్ ఉన్నాయి, తీసుకొస్తాను, నేను చూపిస్తాను. చూపించండి. ఓకే, గ్రేట్ అబ్బా. బెల్లం కలిపేసి మరి ఆ పాలు తీసి అదే మన ఏమంటారు నిమ్మరసం తీసి అదే వేపరసం తీసి సోప్ చేశాను. మరి పిప్పు ఎందుకు పడేయడం? సోప్ చేశారా రసంతో? ఓకే ఓకే.
రసంతో సోప్ చేశాను, ఓకే. వేప రసంతో. తర్వాత ఈ పిప్పి ఎందుకు పడేయడం, నాకే ఐడియా వచ్చింది, దీంట్లో కిస్మిస్లు కలిపేద్దాం, కొంచెం బెల్లం పౌడర్ కలిపేసి, ఎండ లేదు బయట ఎండ పెడదాం అంటే అలా ఫ్యాన్ కిందే ఆరబెడుతున్నాను, చిన్న చిన్న వడల్లా చేసి పెట్టాను అనమాట. మేడం ఇది మీకేనా సార్ కూడా? సార్కి ఇంకా ఇవ్వలేదు, నేనే తింటున్నాను ఇంకా. గ్రేట్. అంటే ఇవన్నీ మీకు ఈ వంటల రెసిపీస్ అలవాటు ఉన్నాయి కాబట్టి ఓకే, మన బాడీ దాన్ని అలవాటు చేసుకుంటుంది. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే ఎట్లా ఉంటుందా అనేది వేపాకే కదా, ఏం కాదులే. కాదు. ఓకే. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి చిట్కాలాగా పనిచేస్తుంది అనమాట. సో మరి ఇంకా రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి టేస్టింగ్ టైం వచ్చేసిందా? కొంచెం దాని మీద జీడిపప్పుని కిస్మిస్ అయ్యి. సో మేడం రెడీ చేసిన కీరా ఖర్జూర్ రోల్స్ రెడీ అయిపోయింది. అలానే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఫూల్ మకానా ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది. రెండు కూడా టేస్ట్కి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా వీటి టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. ఇప్పుడైతే టేస్టింగ్ టైం వచ్చేసింది. ఫస్ట్ అయితే నేను కొంచెం కలుపుతున్నాను. మ్యాంగోస్ అలానే పొమోగ్రానైట్ అన్నీ వేసాం కదా. ఫ్రూట్ సలాడ్, ఫూల్ మకానా ఫ్రూట్ సలాడ్ టేస్ట్ చేస్తున్నాను. వావ్, ఏంటో కానీ మేడం చేసిన ఏ రెసిపీ అయినా నేను ఒక్క స్పూన్తో ఆగట్లేదు, 2-3 స్పూన్లు టేస్ట్ చేసి మరీ చెప్తున్నాను ఎట్లా ఉందనో. నాకైతే ఇది పంచామృతాలతో చేసిన గుళ్ళో ఇచ్చిన తీర్థ ప్రసాదాలు ఉంటాయి చూడండి, అట్లా అనిపించింది. బెల్లం ఎక్కువగా కాకుండా మైల్డ్ స్వీట్తో, మెయిన్గా ఆ స్వీట్తో పాటు వేసుకున్న కోకోనట్ పాలలోనే ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంది. ఫ్రూట్స్ అంటారా, మనం ఎన్ని ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉంటుంది మ్యాంగో కాబట్టి ఇంకా ఇష్టంగా తినేస్తారు. ఎక్సలెంట్ ఉంది. మెయిన్గా ఫూల్ మఖని గురించి చెప్పాలి. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ డ్రై చేసి, అది డ్రై రోస్ట్ కాబట్టి మనం పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా పక్కాగా తెలుస్తుంది. ఓవరాల్గా టేస్ట్ మాత్రం సంథింగ్ స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే. అలానే ఇప్పుడు కీరా రోల్, ఖర్జూర్ రోల్, ఇది దీంతోనే నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు. ఒక్కసారి ట్రై చేద్దాం, తీసి తిందాం. వెరైటీగా ఉందండి. మెయిన్గాను ఇది మనకి నువ్వులతో చేసే చిమిలి ఎట్లా ఉంటుందో అలా అనిపించింది. డ్రై ఫ్రూట్స్తో చేశారు కాబట్టి. అండ్ కీరా మనకి సాఫ్ట్గా, మనకి ఆ లైట్ చల్లగా అనిపిస్తుంది కదా తినేటప్పుడు, ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. బాగుంది. రెండు రెసిపీస్ కూడా అద్భుతంగా ఉన్నాయండి. మరి ఇంట్లో మీకు ఒక్కసారి టైం ఉంటే, మీరు కూడా హెల్తీగా ఉండాలనుకుంటే కొంచెం టైం కేటాయించి ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే కనుక హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇవాళ మాకు నేర్పించిన 2 స్వీట్ రెసిపీస్ చాలా బాగున్నాయి. మెయిన్గాను ఈ ఫ్రూట్ సలాడ్, ఫూల్ మఖనీతో చేసిన ఫ్రూట్ సలాడ్ అద్భుతంగా ఉంది. పంచామృతాలతో చేస్తే ఎట్లా ఉంటుందో ఆ టేస్టే నాకు వచ్చింది. చాలా బాగుంది. సో ఇలానే మాకు మంచి మంచి స్వీట్స్, అలానే హాట్లో కొన్ని మాకు నేర్పించాలి. ఎక్కువగా స్వీట్స్ అవుతున్నాయి, అలానే మనం రైస్ రెసిపీస్ చేసుకుంటున్నాం అటుకులతో. అలా కాకుండా మాకు కొంచెం హాట్లో ఏవైనా దాన్ని రీప్లేస్ చేయొచ్చా అన్నట్టు కొంచెం ఆలోచించి నేర్పించేయాలి మాకు నెక్స్ట్ రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇవాళ మాకు మంచి రెసిపీస్ నేర్పించినందుకు ధన్యవాదాలు. ఆల్వేస్ వెల్కమ్ లహరిక.